ఈ 2 జరగడము ఒక ఎత్తైతే, ఒక కంటిన్యూటీ ఆఫ్ రూల్ లేకపోవడం అనేటువంటిది ఒక ప్రధానమైన అంశం అని నేను అనుకుంటున్నాను. అదొకటైతే, ఎప్పుడైనా సరే మనకి బీఆర్ఎస్ మొదటి 5 సంవత్సరాలే కనుక ఇక్కడ ఉండుంటే, రెండో 5 సంవత్సరాలు వేరే వాళ్ళు వచ్చి ఉంటే డెఫినెట్గా మారుతుండే. ఇప్పుడు మనం చూస్తున్నాం మార్పులు. అట్లాగే ఉండేది. కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా తెలుగుదేశము, జగన్ ఈ 2 వచ్చిన తర్వాత ఆయన సగం దూరము ఒక కొత్త ధోరణిలో ఒక క్యాపిటల్ సిటీ కోసం 40,000 ఎకరాలు సేకరించేసి, లేదా ఇంకొకటి చేసి ఇదేదో చేస్తున్నాము, టవర్లు కడుతున్నామని చెప్పేసి ఈలోపు మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చి రాజధానులను మార్చేస్తాము, లేకపోతే ఇంకొకటి మార్చేస్తాము, 3 రాజధానులు చేస్తాము, అమరావతిని వదిలేస్తాము, ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఇది జరగడం వల్ల మనకు ఒక ఫోకస్డ్ అడ్మినిస్ట్రేషన్ లేదు అనేది నా మొదటి అబ్జర్వేషన్. రెండో అబ్జర్వేషను, ఈ మొదటి 5 ఏళ్ల పాలన అయినా తర్వాత 5 ఏళ్ల పాలన అయినా కూడా కాస్ట్ పోలరైజేషన్స్కి, కాస్ట్ కాన్సన్ట్రేషన్స్కి, కాస్ట్ రైవలరీస్కి, కులాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత మనకు కనబడతా ఉంది. ఎందుకు అట్లా ప్రాధాన్యత కనబడుతుందంటే, 2 ఆధిపత్య కులాలకు సంబంధించిన పరిపాలన ఉండడం వల్ల వాటి నిర్ణయాలను తిరగదోడడం కానీ ఇంకోటి కానీ ఇది అవ్వడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ అటువంటి జాడ్యం మొన్నటి వరకు లేదు. నిజానికి ఒక రకంగా చెప్పాలంటే, వెలమలు రూల్లో ఉన్నప్పటికీ చాలా మైనారిటీ సెక్షను ఆధిపత్యం విషయంలో కూడా 1-2 జిల్లాల్లో తప్ప వాళ్ళకి పెద్ద పలుకుబడి ఉన్నటువంటిది ఏం లేదు. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వెలమలకు అంతే ప్రాధాన్యత ఇవ్వాల్సిందే, అట్లే ఇస్తుంది. కానీ అక్కడికి పోయిన ఇప్పుడు చూస్తున్నాడు. ఇప్పుడు నేను ఈ మధ్య జగన్ గారు అంబేద్కర్ విగ్రహం పెట్టిన సందర్భంగా వారు నాకు ఒక ఇన్విటేషను, ముందు కాంక్లేవ్ అని పెట్టాడు ఆయన, సోషల్ దీని మీద వీళ్ళందరినీ సోషల్ జస్టిస్ కాంక్లేవ్ అని పెట్టి నన్ను కూడా ఒక స్పీకర్గా అక్కడికి పిలిచారు. పిలిచినప్పుడు నేను ఒక 2 రోజులు మిగతా జర్నలిస్టు మిత్రులు వీళ్ళతోటి మాట్లాడము, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నాకు పరిచయం ఉన్న వాళ్ళతో మాట్లాడి వెళ్ళడం. అంటే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా సోషల్ డెవలప్మెంట్ పట్ల, లేదా యూనిట్ వైజ్గా చూసుకుంటే కుటుంబాలు, కులాలు, వాటి అభివృద్ధికి సంబంధించిన ముఖ్యంగా దళితులు, అతి వెనుకబడిన వాళ్ళు, అది పల్లెకారులు ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరు ఉండొచ్చు, దేవాంగులు ఉండొచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు ఉండొచ్చు, ఇటువంటి కమ్యూనిటీస్ పట్ల కూడా కొంత ఎక్కువ రీచ్ అయినాడేమో జగన్ అనేది నాకు అనిపించింది. రెండవది, మీరు డెవలప్మెంట్ అన్నారు దీనిలో చూసినప్పుడు, స్కూల్స్ని కొంత అప్లిఫ్ట్ చేయడం అనేటువంటిది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అనేటిది, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయడం అనేటువంటిది కొంత స్పష్టంగా కనబడ్డది. నేను మాట్లాడినప్పుడు చాలామంది చెప్పింది ఏమిటంటే, చాలామంది పిల్లలు వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్కి వస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్స్ రూపురేఖలు మారిపోయినాయి. ఒక చిన్న సబ్మిషన్ ఇస్తా సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. అంటే మీరు స్కూల్స్ అన్నది మీరు ఒక ఉపాధ్యాయ వృత్తులకి వాటికి ఇవన్నీ తెచ్చిన మహనీయుడి కింద నేను అభివర్ణిస్తాను. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ద చైర్మన్ ఫర్ ఇట్, నథింగ్ హెస్ హ్యాపెండ్. ఒకసారి మీరు తప్పుకున్న తర్వాత సకల దరిద్రాలు దానికి బట్టే చేత సార్, మనకి మీరు రాష్ట్రంలో ఒక డేటా ఉంది సార్. నాకు ఒక డాక్టర్ గారు ముని అని ఉన్నాడు, మునిబాబు అని, 44,614 స్కూళ్ళు ఉన్నాయి సార్. నాడు నేడు స్కూల్లో 39,814, అంటే జస్ట్ 5,200 స్కూళ్ళు ఇంకా మిగిలి ఉన్నాయి. అవి కూడా ఏంటంటే సార్, 14 స్టూడెంట్స్ కన్నా తక్కువ ఉన్నవి తప్ప మిగిలినవన్నీ ఈ స్కూల్స్ ఈ విధంగా డెవలప్ చేశారు ఆయన. నేను మీరు చెప్పింది వాస్తవం. ఇది చేయడం వల్ల దాని ఇంపాక్ట్ ఎట్లుంటుందంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మనం తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా కూడా పిల్లలు స్కూలుకి ఎందుకు పోరు అని అంటే, ఆ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల పోరు. ఢిల్లీ స్కూల్స్ గురించి ఒకటి చెప్తూ ఉంటారు కదా సార్. ఎగ్జాక్ట్లీ. ఢిల్లీ స్కూల్స్ మీరు చూసినట్టయితే, ఇప్పుడు మీరు ఢిల్లీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, అవును, బ్యూటిఫుల్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ లాగా అద్దాల మెడలలో కనబడుతూ ఉంటాయి. అంటే కేవలం అద్దాలు మేడలే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, కానీ ధీటుగా వాటి అదే పద్ధతిలో నేను చూడలేదు. కానీ నేను అక్కడ ఇంటరాక్ట్ అయిన సందర్భంగా దగ్గర మీకు తెలుసు కదా, తుమ్మలపల్లి కళాక్షేత్రం అంటే ఒక 2,000 మంది బహుశా ఉంటారు. చాలామంది భోజనానికి బయటికి వస్తుంటే అదే అయిపోయిన తర్వాత చాలామంది వచ్చి పరిచయం ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ముగినారు. నేను అడిగాను, అసలు మీకు ఏమి నచ్చింది ఓవరాల్గా? అంబేద్కర్ వదిలేయండి, అంబేద్కర్ ఎవరికైనా నచ్చాల్సిందే, నచ్చకపోతే వాళ్ళకే ఓట్లు పడవు, ఎవరైనా తలెత్తుకొని చూడాల్సిందే. సరే, ఇవన్నీ ఉంటాయి, అది వేరే సంగతి. ఇది కాకుండా నిజంగానే ఒకటి విగ్రహాలే పెడుతున్నారా? నిజంగానే ఈ సంక్షేమం అనేటిది, అంబేద్కర్ ఏదైతే సామాజిక సంక్షేమం గురించి అంటున్నారో, ఇంక్లూజివ్నెస్ అంటున్నారో,
ఇది నిజంగానే ఊళ్ళలోకి వచ్చిందా అనే ప్రశ్న వేశాను. ఇక్కడ మీకు ఇంకొక చిన్న ఎక్స్టెన్షన్ మీకు చెప్పారు రెండు కాదు కానీ సార్ మనం సాధారణంగా మీరు నేను పెరిగిన విధానంలో నేను అంబేద్కర్ వాడలు ఒక కాలనీకి అంబేద్కర్ పేరు పెట్టడం నేను చూశాను. కానీ ది ఫస్ట్ ఎవర్ టైం ఇన్ ద టోటల్ ఏపీ సినారియోలో ఒక జిల్లాకి అంబేద్కర్ గారి పేరు పెట్టారు. అంటే ఆ విషయంలో అంటే జగన్ మోడల్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మోడల్ చాలామంది పైన చూస్తున్నారు. ఒకటి రాజశేఖర రెడ్డి కొడుకుగానే వచ్చినాడు అని అనుకుంటే మొదలే రావాల్సి ఉంటే రాజశేఖర రెడ్డి కొడుకుగా కూడా రాలేదు. జగన్ తన ఎఫర్ట్ తోటి వచ్చినాడు. ఇక్కడ రెండవది వచ్చాక తెలుసుకోవాల్సింది ఏంటంటే సార్ ప్రజలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని సార్థకత చేయడం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడు. నేను చాలా లోతుకు పోయి మాట్లాడినప్పుడు ఒకరిద్దరు రైటర్లు మిగతా ఫ్రెండ్స్ తోటి మాట్లాడినప్పుడు జగన్ సోషల్ జస్టిస్ పాలిటిక్స్ చేస్తున్నారు. నేను ఇందాక చెప్పిన ఇంటరాక్షన్ చాలా ఇంపార్టెంట్ కూడా ఆంధ్ర ప్రేక్షకులకు కూడా. ఒకటి వాళ్ళు ఎడ్యుకేషన్ అనేదాన్ని ఒక మోడల్ లాగా తయారు చేసినాడు. మీకు తమిళనాడు ఒక మోడల్ ఉంది, ఇప్పుడు అదేవిధంగా ఢిల్లీ ఒక మోడల్ ఉంది. నిజానికి చాలా ఇంక్లూజివ్ మోడల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ తయారు చేస్తున్నారు. నాట్ జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిగతా అన్నిటిలో కూడా దాన్ని ఒక మోడల్ చేస్తున్నారు. అది మొదటిది. దీంతో చాలామంది పిల్లలు పెరిగారు. నేను ఒక 5-6 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ తోటి చాలా నాకు బాగా పరిచయం ఉన్న రాజశేఖర్ అనేటువంటి ఆఫీసర్ కానీ, లేదా అట్లాంటి ఒకరిద్దరు సునీత గారితో కానీ, ఇద్దరు ముగ్గురు ఆఫీసర్స్ తోటి 5-6 మంది ఆఫీసర్స్ తోటి మాట్లాడినప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్లో తీసుకుంటున్నటువంటి చర్యల గురించి చెప్పినారు. చాలా కాలం రాజశేఖర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా నిజానికి రేపు ఒక భవిష్యత్తు మీద ఒక హోప్ క్రియేట్ చేయడానికి, ప్లస్ ఈ సోషల్ జస్టిస్ అనేది రీచ్లోకి తీసుకురావడానికి. ఒక విలేజ్లో అద్భుతమైన స్కూల్ ఉంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ ఒక ఆస్పెక్ట్ అనేటువంటి చెప్పిన తర్వాత రెండవది నేను వేరే సర్కిల్తో కూడా మాట్లాడాను, వేరే ఫ్రెండ్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు కొంత లర్న్డ్ పీపుల్, ఇంటలెక్చువల్స్ అనుకోవచ్చు, లేకపోతే జర్నలిస్టులు ఇట్లాంటి. ఈ జగన్ అనేవాడు కుల రాజకీయాలు చేస్తున్నాడు అనే ఒక ముద్ర ఉంది, ఏమిటి అని అడిగాను. అవును, ఆయన కుల రాజకీయాలు చేస్తున్నాడు, పీడిత కుల రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పినారు. అంటే ఏమిటి అని అంటే ఎస్సీలు అండ్ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ వాళ్ళకి ఎంత దూరం వెళ్ళైనా చేస్తాడు, ఆ పద్ధతి చేస్తున్నాడు అని అన్నాను. అంటే ఎట్లా అంటే ఇది ఏ రకమైనటువంటి బడ్జెటా, లేకపోతే ఇదా మా దగ్గర పెట్టినట్టు సోషల్ వెల్ఫేర్ అంటే ఇవన్నీ కాదండి. ఆయన పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని అనుకున్నాడు జగన్. అది 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 నిజమా అబద్ధమా అని మనకు తెలియదు. ఆయన అనుకున్నాడా లేదా, వీళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తున్నారా, అంబేద్కర్ అన్నాడా, కన్షీరామ్ అన్నాడా, అది సేమ్ పాలిటిక్స్ చేస్తున్నాడని వాళ్ళు కొన్ని లెక్కలు చెప్పారు. అంటే నేను మీలాగా ఇప్పుడు స్లిప్ లేదు నా దగ్గర, కానీ ఓవరాల్గా ఎంతమంది బీసీలను ఎంపీటీసీలు చేసినాడు, ఎంతమంది బీసీలను ఎంపీపీలు చేసినాడు, ఎంతమంది బీసీలను జడ్పీటీసీలు చేసినాడు, జడ్పీ చైర్మన్లు చేసినాడు, మినిస్టర్లను ఎంతమంది బీసీలను చేసినాడు, ఇవన్నీ రాజ్యసభకు 4 బీసీలు పంపించారు. ఎగ్జాక్ట్లీ. చివరికి అంటే బీసీ ఉద్యమం తెలుసా సార్, ఈ టర్మ్ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఈ రోజు దాకా ఈ 70 సంవత్సరాల స్వతంత్రంలో రాజ్యసభకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎస్సీ ఎస్టీ వాళ్ళు వెళ్ళిన వాళ్ళు లేరు.